హెచ్సియు భూములపై వివాదం కొనసాగుతుంది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే కానీ ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని వాదిస్తుంది ప్రభుత్వం. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుందంటూ ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని ప్రకటనలో తెలిపింది కాంగ్రెస్ సర్కార్. హెచ్సియు భూములపై వివాదం కొనసాగుతుంది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే కానీ ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని వాదిస్తుంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, గడిచిన కొద్ది కాలంగా హెచ్సియు భూములకు సంబంధించి పెద్ద వివాదం అయితే జరుగుతుంది. ప్రస్తుతం హెచ్సియుకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గడిచిన 2-3 రోజుల నుంచి కూడా వారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే ఈ భూమి అంతా కూడా హెచ్సియుకు సంబంధించిన భూమి అని చెప్పేసి ఇటు విద్యార్థులు పోరాటం చేస్తుంటే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కాసేపటి క్రితం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. 400 ఎకరాల భూమి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి అని చెప్పేసి అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిందని, ఇందులో ఎలాంటి హెచ్సియు భూములు లేవని చెప్పేసి కూడా స్పష్టం చేస్తుంది. ఇందుకు సంబంధించి గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఆ సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇందులో విజయం సాధించిందని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల్లో ప్రభుత్వం ప్రస్తుతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించిందని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వ్యతిరేకిస్తే అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. గడిచిన కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలోని కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమి ఉంది. ఇది 2004 జనవరి 13వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు మెమో నెంబర్ 39/612/2003 ప్రకారం కేటాయించింది. ఇందులో జరిగిన వాదోపవాదాల తర్వాత రీసెంట్గా సుప్రీంకోర్టులో కేసు గెలిచామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి చెరువులు లేవు, అదేవిధంగా ఇతర వేరే కార్యక్రాలు ఏవి కూడా కొనసాగటం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి అక్కడ ఉన్న రాళ్ల రూపాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయట్లేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు కూడా లేదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. కాసేపు క్రితం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేలాగా చెప్తుంది. అయితే గడిచిన కొంతకాలంగా కూడా హెచ్సియు భూములకు సంబంధించి తెలంగాణ హెచ్సియు విద్యార్థులు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందుకు సంబంధించి పోరాటం చేస్తున్నారు. వీరికి కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు తమ మనుగడ సాగించేందుకు ఉనికిని కాపాడుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. దీని వెనుక రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఉద్యమానికి సంబంధించి ఇందులో ఎలాంటి న్యాయం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇది 400 ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి దీనికి యాజమాన్య హక్కులు కూడా తెలంగాణ ప్రభుత్వానికే సంక్రమించాయి. కాబట్టి ఇది కోర్టులో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే తాము దీన్ని సొంతం చేసుకున్నాము. ఇక మీద ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోనే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది. అయితే 400 ఎకరాల్లో రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటికైనా ఉద్యమం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఈరోజు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా మిగతా అక్కడ ఉన్న
ఎంఆర్ఓ వీరంతా కూడా అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా పరిశీలించారు. అందులో ఎలాంటి ఇప్పటికే అక్కడ జరిగిన సర్వేకి సంబంధించిన వివరాలను కూడా బహిర్గతం చేశారు. ఆ 400 ఎకరాల్లో హెచ్సిఈకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు లేవని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలు ఉంది. ఈ 400 ఎకరాలు 2003 అంతకంటే ముందు నుంచి కూడా ఒక వివాదం అయితే కొనసాగుతుంది. ఆ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వినిపించాం. దీని ఆధారంగా 400 ఎకరాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంక్రమించే విధంగా కూడా తీర్పు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కాబట్టి ఈ 400 ఎకరాలు పూర్తిగా తమకే దక్కుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.